ప్రైజ్ ది లార్డ్. దేవుని నామములో అందరికీ వందనాలండి. నన్ను సజీవ లెక్కల్లో ఉంచి నాకు ఇంత గొప్ప ధన్యత దయచేసినటువంటి దేవాదేవునికి మొదటిగా వందనాలు తెలియజేస్తున్నానండి. గత కాలంలో నేను అనారోగ్య పాలు అయ్యేటప్పుడు దేవుడు తన కృప చూపి నన్ను సజీవ లెక్కల్లో ఉంచి నాకు మరొక అవకాశం దేవుడు దయచేసినందుకు దేవునికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి, అలాగే సంఘ కాపరి గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన అంశం ఈరోజు ఏంటంటే సమాధానం అనేసరికి మళ్ళీ ఎవరికి ఉండదు, నాకు తెలిసి నాకైతే ఉండదు. చాలా విషయాల్లో మనకు సమాధానం అనేది ఉండదు. ఎందుకంటే మనకి చాలా ఆవేశం ఎక్కువ, ఆతృత ఎక్కువ, ఆలోచన తక్కువ. కాబట్టి ప్రతి విషయానికి కూడాను మనము సమాధానం కోల్పోతూ ఉంటాం. అయితే ఈరోజు యోహాను సువార్త 14వ అధ్యాయము 25 నుంచి 30 వరకు కూడాను మనకి ఇక్కడ చదవబడి ఉన్నాయి. అందులో 27వ వచనం ఒక్కసారి ఎవరైనా బిగ్గరగా చదివితే, వాకుమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయంలో కలవరపడనీయుకుడి. అయితే ఈ 27వ వచనంలో కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు శాంతులు కనబడుతున్నాయి. ఒకటి దేవుడు ఇచ్చేటటువంటి శాంతి, రెండోదిగా లోకం ఇచ్చేటటువంటి శాంతి అనేది మనకి ఇక్కడ రెండు అంశాలు అనేది ఆ వచనంలో మనకి కనబడుతూ ఉందన్నమాట. అయితే లోకం ఇచ్చే శాంతి, సమాధానం అనేది మనకి ఎలా ఉంటుందంటే అశాశ్వతంగా ఉంటుంది. అది కొంతవరకు మాత్రమే పరిమితం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక వస్తువు ద్వారా, లేకపోతే ఏదో ఒక సందర్భం ద్వారా మేలుకలంగా, లేకపోతే అది మనం ఒక సంతోషంగా ఫీల్ అవ్వడం అనే దాన్ని బట్టి ఆ సమాధానం అనేది మనము పొందుకుంటూ ఉంటాం. కానీ ఆ సమాధానము కొంతవరకు మాత్రమే ఉంటుంది. అదే దేవుడు ఇచ్చేటటువంటి సమాధానము లోకం ఇచ్చేటటువంటి సమాధానానికి మించినటువంటి సమాధానము దేవుడు మన హృదయాలకు ఇస్తాను అని ఇక్కడ ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. అంటే అంత లోపలే మనము మన హృదయాన్ని ఏం చేస్తున్నాము, కలవరపరిచేసుకుంటున్నాము. అయ్యో ఏం జరిగిపోద్దో, ఏమైపోద్దో, మనం ఏమైపోతామో అని మన హృదయాన్ని కలవరపరుస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఇస్తున్నటువంటి ప్రామిస్ ఏంటంటే, మీ హృదయాల్ని కలవరపడనివ్వకండి, నేను మీకు శాంతిని అనుగ్రహిస్తాను, సమాధానాన్ని ఇస్తాను అని దేవుడు అంటూ ఉన్నాడు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకి జబ్బు వచ్చింది అనుకోండి, అది తగ్గితేనే మనం సమాధానం అనుకుంటాం. లేకపోతే మనకు ఒక అప్పు ఉందనుకోండి, ఆ అప్పు తీరితేనే మనం సమాధానం అనుకుంటాం. కానీ ఆ జబ్బు ఒకవేళ తగ్గకపోయినా, ఒకవేళ అప్పు తీరకపోయినా కూడాను, అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడాను సమాధానం మనకి దయచేసినటువంటి వారు ఎవరంటే మన దేవుడైనటువంటి యెహోవా తండ్రి మనకి సమాధానం అనేది దయచేస్తారు. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయంలో మనం కానీ చూస్తే అధ్యాయం మొత్తమును నేనైతే రెఫరెన్స్లు చెప్పను, ఎందుకంటే టైం సరిపోదు. కాబట్టి నేను మ్యాటర్ చెప్తూ ఉంటాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయాలు చూసుకోండి. 27వ అధ్యాయం అంతా కూడాను మనము పరిశీలన చేసినట్లయితే అక్కడ ఒక వాడ అనేది బయలుదేరుతూ ఉంది. కొంతమంది ఖైదీలతో ఒక వాడ అనేది ఇటలీకి బయలుదేరుతూ ఉందన్నమాట. ఆ వాడలో ఎవరున్నారంటే పౌలు గారు కూడా ఉన్నారు. ఆ వాడలో అతను ఉండడం కాదు, అతను కూడా ఒక ఖైదీగానే ఆ వాడలో ఉండడం అనేది జరుగుతూ ఉందన్నమాట. అయితే ఆ వాడలో ఎంతమంది ఉన్నారంట, 276 మందితో ఆ వాడ ప్రయాణిస్తూ ఉందంట. ఎంతమంది అమ్మా? 276 మంది. ఈ సంఖ్య గుర్తించుకోండి. 276 మందితో ఆ వాడ అనేది ప్రయాణం చేయడం జరుగుతుంది. అప్పట్లో ఫ్లైట్లు ఏమీ లేవు కదా, ఓన్లీ సముద్ర మార్గాన మాత్రమే ప్రయాణం చేయవలసి వచ్చేదన్నమాట. వారికి కావలసిన సరుకులు అన్నీ కూడా అందులో పెట్టుకొని వాళ్ళు ప్రయాణం చేయడం అనేది జరుగుతూ ఉండేది. అది వాడ ఆ సముద్రంలో ప్రయాణం చేస్తుండగా
హఠాత్తుగా ఏమొచ్చిందంటే చాలా భయంకరమైనటువంటి తుఫాను చెలరేగిపోయిందంట. అసలు ఎంత భయంకరమైన తుఫాన్ అంటే వారు 14 రోజులు సూర్యుడిని చూడలేకపోయారంట. ఎన్ని రోజులు చూడలేకపోయారమ్మా? 14 రోజులు సూర్యుని చూడలేనటువంటి అతి భయంకరమైనటువంటి తుఫాను. ఏ క్షణమైనా ఆ తుఫాను తాకిడికి వాడ బద్దలైపోవచ్చు, వీరందరూ కూడాను చచ్చిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. అటువంటి పరిస్థితుల్లో అందరూ కూడాను ఎంతో కలవరపడిపోతున్నారు. మేము ఏమైపోతామా. ఇప్పుడు మనకైనా ఏదైనా ఒక ప్రమాదం వస్తుంది, అదని మనం చూసాం అనుకోండి, మనం కూడా చాలా తొందరపడిపోయి అమ్మో ఏమైపోతామని మన హృదయానికి సమాధానం అనేది ఉండదు. అలాగే ఈ వాడలో ప్రయాణిస్తున్న వారందరూ కూడాను ఏం చేస్తున్నారంటే కలవరపడిపోతున్నారు. అయ్యో ఏం జరుగుతుందో, ఇంత బలమైన తుఫాను, ఎన్ని రోజుల నుంచి? 14 రోజుల నుంచి భయంకరమైన తుఫాను ఆ సముద్రం మీద కొనసాగుతూ ఉందన్నమాట. ఆ సమయంలో పౌలు గారికి ఒక రాత్రికాల సమయమున దేవదూత దర్శనంలో మాట్లాడుతుంది. పౌలా, నువ్వెందుకు కలత చెందుతున్నావు? ఈ వాడలో ఉండేటటువంటి ఎవరి తల వెంట్రుకైనను నేల రాలదు అంటే దేవుడు అక్కడ పౌలుతో ఒక పీస్ ప్రామిస్, సమాధానము అనే ఒక వాగ్దానం చేస్తున్నాడు. మీలో ఎవ్వరూ చచ్చిపోరయ్యా, మీరు ఎందుకు గాబరపడుతున్నారు అని ఆ రాత్రికాల సమయంలో దేవుడు తన దేవదూత ద్వారా దర్శనంలో పౌలుతో మాట్లాడినట్టుగా ఉంటుంది ఆ అధ్యాయంలో. అయితే ఆ తెల్లవారి లేచిన తర్వాత మరి దేవుడు అక్కడ ప్రామిస్ చేశాడు. ఏమని? ఏం పర్వాలేదు, మీరు ఎవ్వరూ కూడాను చచ్చిపోరు అని చెప్పారు దేవుడు. కానీ మనం అంత వేగంగా నమ్మేస్తాం, నమ్మం కదా. కాబట్టి ఈ పౌలు ఏం చేశారంటే కామ్గా ఉన్నారు. కానీ దేవుడు ప్రామిస్ చేశాడు, కానీ తుఫాన్ ఇంకా ఎక్కువైపోతుంది. అసలు లంగర్లన్నీ ఎగిరిపోతున్నాయి. ఎంత కంట్రోల్ చేసినా కూడాను ఆ వాడ అనేది అసలు ఆ తుఫాను తాకిడికి అటు ఇటు అయిపోతూ ఉంది. వీళ్ళందరూ కూడాను ఈ 14 డేస్ నుంచి కూడాను ఆహారం ఏది కూడాను పుచ్చుకోకుండా చాలా బాధతో, భయంతో, మేము ఏమైపోతామో, ఏ క్షణంలో ఈ వాడ బద్దలైపోతుందో, మేము ఏ క్షణంలో చనిపోతామని చాలా కంగారు పడుతూ ఉన్నారు. అప్పుడు ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడేటువంటి మాటలకి పౌలు గారు వాళ్ళతో చెప్తున్నారనమాట. అయితే మీరందరూ కూడాను 14 రోజుల నుంచి ఏమీ తినలేదు, మీరు వింటానంటే నేను ఒక మాట చెప్తాను, ఒక శుభవార్త అంటే సరే చెప్పు అన్నారు. అప్పుడు ఈ పౌలు గారు వాళ్ళతో చెప్తున్నారు ఏమనంటే, రాత్రికాల సమయంలో నేను సేవిస్తున్న నా దేవుడు, ఎవరంటే నేను సేవిస్తున్న నా దేవుడు దర్శనంలో నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? మనలో ఎవ్వరు కూడా చనిపోరయ్యా, దేవుడు నాకు ప్రామిస్ చేశారు, పీస్ ప్రామిస్ అనేది చేశారు అని ఈ పౌలు గారు చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళ విశ్వాసం అనేది కలగలేదు, కానీ పౌలు చెప్పిన మాటలను బట్టి కొంచెం ధైర్యం వచ్చింది. విశ్వాసం అయితే వాళ్ళకి కలగలేదు, కానీ పౌలు చెప్పినటువంటి మాటలను బట్టి వాళ్ళు కొంచెం ధైర్యం తెచ్చుకొని కొద్దిగా ఆహారం తిన్నట్లుగా మనకి లేఖనాల్లో కనబడుతూ ఉందన్నమాట. వాళ్ళు ఆహారం తీసుకున్నారు, కానీ అయితే అస్సలు తుఫాన్ అనేది ఇంత కూడా కంట్రోల్లోనూ అవ్వలేదు, వర్షం ఆగలేదు, అలల తాకిడి ఇంకా పెరిగిపోతూనే ఉందన్నమాట. ప్రామిస్ వాస్ దేర్, అక్కడ ప్రామిస్ ఉంది, ట్రబుల్ ఆల్సో వాస్ దేర్, అక్కడ సమస్య కూడాను ఉంది. తుఫాను పెరుగుతుంటే ఎస్ నేనున్నాను అంటుంది ఎవరు? ప్రామిస్. అలలు పెరిగిపోతున్నాయి, ఆయన ఎస్ నేనున్నాను అంటుంది ప్రామిస్. కానీ వీళ్ళందరూ కలవరం చెందుతున్నారు, కానీ దేవుడు అక్కడ సమాధానం ఇస్తాను అని చెప్పారు కదా. చెప్పినప్పుడు మనమేంటి అనుకుంటామంటే లోకపరంగా సమాధానం వస్తుందంటే వర్షం ఆగిపోద్ది, తుఫాన్ ఆగిపోద్ది, ఈ భయంకరమైనటువంటి గాలి ఆగిపోద్ది అని మనము యోచన చేస్తాం. కానీ దేవుని తాలూకా ఆలోచన సమస్త జ్ఞానానికి మించినటువంటి ఆలోచన. ఆయన జ్ఞానం తాలూకా ఆలోచన మనకి ఎంత మాత్రం కూడాను అర్థం కాదు. దేవుడు ఆ విధంగా ప్రామిస్ చేశాడు, కానీ అవన్నీ కూడాను అసలు ఏది కూడా కంట్రోల్ అవ్వట్లేదు. చివరిగా ఇంకా వాడేమైందంటే బద్దలైపోయింది. ఆ తుఫాను దాటికి బద్దలైపోతే ఎంత గజ ఎత్తగాడైనా తుఫాన్లో ఈదుకొని రాలేడు కదా, చచ్చిపోవలసిందే.
కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ వాడ అలల తాకిడికి కొట్టుకుంటా అలాగ ఒడ్డుకి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడాను ఆ వాడ తాలూకా బల్లలు ఉంటాయి కదా, ఆ బల్లల మీదకి ఎక్కి చక్కగా ఒడ్డుకి వచ్చేసారంట. వచ్చేసేటప్పుడు మరి దేవుడు ప్రామిస్ చేశాడు కదా, ఏమని? మీలో ఒక్కరైనాను చనిపోరు, మీలో ఒక్కరి తల వెంట్రుకైనాను రాలదు అని చెప్పాడు. కాబట్టి ఆ ఒడ్డుకు వచ్చిన తర్వాత ఏం చేశారంటే హెడ్ కౌంట్ చేశారు. అసలు ఎంతమంది చచ్చిపోయారు ఈ పడవ మునిగిపోయేటప్పుడు, ఎంతమంది మనము ఒడ్డుకి చేరాము అని కౌంట్ చేసేటప్పుడు 276 మంది కూడా క్షేమంగా ఒడ్డుకి చేరిపోయారంట. అది దేవుడిచ్చేటటువంటి సమాధానం, సమస్త జ్ఞానానికి మించినటువంటి సమాధానం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ఒక్కసారి చదవండి అమ్మా. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలింది. ఎస్, దేవుడు సమస్త జ్ఞానానికి మించినటువంటి సమాధానము మన హృదయాలకు, మన మనస్సులకు, మన ఆలోచనలకు కావలు కాస్తుందంట. వాచ్మెన్ పని కూడా చేస్తుంది దేవుడు సమాధానం మనతో. అదేంటి, సమాధానం ఇచ్చింది బాగానే ఉంది, వాచ్మెన్ పని కూడా ఎలా చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇప్పుడు మనకి ఎవరో సహాయం చేశారు, వాళ్ళకి ఏదో ఇంకొక కష్టం వచ్చింది, అలాంటి సమయంలో వారికి మనము సహాయం చెయ్యాలి అనుకున్నాము, కానీ మన దగ్గర ఏమీ కూడాను లేదు. కానీ మన బట్టి దేవుడు ఏదో ఒక ద్వారాన్ని తెరిచి అక్కడ కార్యం చేస్తాడు. అలాంటి టైంలో మనకి పరిపరి విధాలైనటువంటి ఆలోచనలు వచ్చేస్తాయి. లోకపరమైనటువంటి ఆలోచనలు ఏమనంటే, అయ్యో ఇలా బ్రతకడం వేస్ట్ ఏమో, ఇలా ఉండడం వేస్ట్ ఏమో, తప్పుతో వల్ల వెళ్తే మంచిదేమో, లేకపోతే అలా వెళ్తే డబ్బు వచ్చినేమో, ఎలా వెళ్తే డబ్బు వచ్చినేమో, లేకపోతే నేను ఈ స్థాయిలో ఉందినేమో, ఎలా ఉండిపోయానేమో అని మన చెడ్డ ఆలోచనలకి, మన చెడ్డ తలంపులకి ఏవి కూడాను, అలాంటి తలంపులు వచ్చాయంటే మనలో ఎవరు ప్రవేశిస్తారు? వెంటనే అపవాది అనేది ప్రవేశించడం అనేది జరుగుతుంది. కాబట్టి అటువంటి ఆలోచనలు కానీ, అటువంటి ఏవి కూడా తలంపులు కానీ మన హృదయాల్లో అవి రాకుండా దేవుని యొక్క సమస్త జ్ఞానానికి మించినటువంటి సమాధానం మన హృదయాలకి కావలి కాస్తుందంట. అయితే దేవుడు పుడుతూనే ఒక ప్రామిస్తో పుట్టారు. ఏమని? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన ప్రజలకి భూమి మీద సమాధానం ఉండును గాక. అతను పుడుతూనే అయ్యా నేను మీకు సమాధానం ఇస్తూనే పుడుతున్నాను అని అతను చెప్తూ ఉన్నారనమాట. అయితే ఆ సమాధానం అనేది ఎవరికి ఇస్తారంట? అందరికీ కాదు, అతనికి ఇష్టమైనటువంటి ప్రజలకు మాత్రమే ఇస్తారు. అలాగే మార్కు సువార్తలో గలిలయ సముద్రంలోను పడవ మీద వెళ్తూ ఉన్నారు శిష్యులు, యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు? అమరమున తలవాల్చుకొని చక్కగా పడుకున్నారు. అంటే మళ్ళీ మనకి కీర్తనలోకి వచ్చేసరికి మన తండ్రి కునుకడు నిద్రపోడు, మరి అక్కడ పడుకొని కదా ఉన్నారు. అప్పుడు అక్కడ ఆ గలిలయ సముద్రంలో కూడాను భయంకరమైనటువంటి తుఫాను వచ్చేటప్పుడు శిష్యులందరూ కూడాను కలవరపడిపోయి వాళ్ళ ప్రయత్నాలు అన్నీ కూడా చేశారు, కానీ ఏమాత్రం కూడాను ఏ ఒక్క ప్రయత్నం కూడాను ఫలించలేదు. అప్పుడు చివరిగా వచ్చి దేవుడిని లేపి ఏమంటున్నారు? మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అడుగుతున్నారు. అప్పుడు దేవుడు వెంటనే లేచి సముద్రాన్ని నిమ్మలపరిచినట్టుగా మనకి ఆ వాక్య భాగాల్లో కనిపిస్తూ ఉంది. అప్పుడు వాళ్ళ హృదయాలు అనేవి కలత అనేది తీరి వారు సమాధానం పొందుకున్నట్టుగా ఉంది. ఒకవేళ నేనైతే అలా అమరము అసలు ముందు వాడ అనేది ఎలా మునిగిపోద్ది అని సెర్చ్ చేసేటప్పుడు ముందుగా వాడ ఎప్పుడైనా సరే నీటిలో మునిగిపోవాలి అని ఏదైనా ప్రమాదం కానీ లేకపోతే తుఫాను కానీ అలల తాకిడి ఎక్కువైనప్పుడు కానీ వాడ అనేది మునిగిపోవాలంటే ముందు అమరం పాటు మాత్రమే ముందు మునిగిపోద్దంట. కాబట్టి దేవుడు ఎక్కడున్నారు? అమరంలో ఉన్నారు. కాబట్టి నేను మునిగిపోతే శిష్యులు మునిగిపోతారు, అంతే కదా. నేను మునగకపోతే శిష్యులు కూడా మునగరు. కాబట్టి ముందు దేవుడు అది ఆ అమరములో అందుకోసమైనా అక్కడ ఉన్నట్లుగా లేఖన భాగాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఎంతగానో సమాధానాన్ని వాళ్ళు మొరపెట్టేటప్పుడు ఐగుప్తులో ఎన్నో బాధలు పడ్డారు. మొరపెట్టేటప్పుడు వారికి సమాధానం దయచేసి దేవుడు ఆ ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు దేవుడిని ఏం చేశారు?
విడిచిపెట్టేశారు. విడిచిపెట్టినప్పటికీ కూడాను దేవుడు వారికి సమాధానాన్ని దయచేస్తూనే ఉన్నారు. నలుదిక్కులా కూడాను వాళ్ళు ఏ ప్రక్కకి వెళ్ళినా కూడాను దేవుడు వారితో పాటు సమాధానం అనేది ఉంచారు. కానీ వారు ఏం చేశారంటే మిద్యానీయులు ఆరాధించేటటువంటి దేవతల విగ్రహాలకు వారు చేసేటటువంటి ఆచార వ్యవహారాలన్నీ కూడాను వీరు ఫాలో అయ్యి మొత్తం దేవుడినే విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేటప్పుడు మరి దేవుడు కోపం వస్తుంది కదా. కోపం వచ్చి ఏం చేశారంటే వారి దగ్గర ఉండేటటువంటి సమాధానాన్ని తీసివేసేసి ఈ మిద్యానీయుల చేతికి ఇశ్రాయేలు ప్రజలని 7 సంవత్సరాలు అప్పగించారు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు అప్పగించారు. ఈ మిద్యానీయులు ఈ 7 సంవత్సరాలు కూడాను ఇశ్రాయేల్ని అనేక రకంగా వాళ్ళు బాధలు పెడుతూనే ఉండేవారు. ఏం చేసేవారంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏంటంటే పంట వేసుకుంటేవారు, విత్తనాలు వేసేవారు, ఏమనేవారు కాదు. ఆ పంట బాగా పండుతుంది కదా, పంట అంతా బాగా పండినంత వరకు కూడా వీళ్ళు సాగు చేస్తున్నంతసేపు ఏమి కూడా వీళ్ళు వాటిని అనేవారు కాదనమాట. వీళ్ళు చక్కగా అన్ని చేసుకున్న తర్వాత పంట ఎప్పుడైతే చేతికి వస్తుందో ఆ టైంలో హఠాత్తుగా వారి మీద పడి వారి పండించినటువంటి పంట మొత్తము కూడాను తీసుకొని వెళ్ళిపోయేవారు. అలాంటి క్రూరమైనటువంటి పనులు చేస్తే ఇప్పుడు పంట సంవత్సరం అంతా శ్రమించి పంట పండించి ఆ పంట ఇంకో తీసుకెళ్ళిపోతే మన ఏమైనా శాంతి ఉంటుందండి? అసలు సమాధానం ఉంటుందా? అసలు చాలా ఘోరంగా వీళ్ళని హింసిస్తూ ఉండేవారనమాట. అటువంటి సమయంలో దేవుడు గిద్యోనుని ఏర్పాటు చేసుకున్నాడు. పరాక్రమవంతుడైన గిద్యోనా, ఏం ఇంకా దాక్కుని ఉన్నావు, నువ్వు లెగవా అని దేవుడు అతనితో న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నారనమాట. అప్పుడు మాట్లాడుతూ ఉండేటప్పుడు గిద్యోను అంటున్నాడు, నేనేం పరాక్రమవంతుడిని తండ్రి, మాకంటే ఈ మిద్యానీయులు చాలా బలవంతులు, వాళ్ళ దగ్గర మేమేమి పనికిరాము, నేనేం పరాక్రమవంతుడిని కాను అని గిద్యోను సమాధానం చెప్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఒకరు నాకౌట్ చేసినట్లుగా వీళ్ళందరినీ కూడా నేను చేస్తాను, నేను నీ పక్షంలో ఉంటుండగా వారు ఎంతమంది బలవంతులు అంటే నీకేంటయ్యా అని దేవుడు ఆ బిడ్డతో గిద్యోనుతో మాట్లాడేటప్పుడు గిద్యోనికి ఇంకా నమ్మకం కుదరలేదు. ఎందుకని? వాళ్ళు 7 సంవత్సరాల నుంచి సమాధానం అనేది వాళ్ళ లేదు కాబట్టి ఎంతగానో వాళ్ళు విచారంతో ఉన్నారు, వ్యాధంలో ఉన్నారు కాబట్టి గిద్యోను ఆ మాటలు నమ్మట్లేదు. అప్పుడు గిద్యోను ఏం చేశాడంటే ఆ దేవదూత మాట్లాడేటప్పుడు, అయితే నేను మీకు ఒకటి అడుగుతాను చేస్తారా అన్నాడు. ఏది చెప్పు, నేను చేస్తానంటే, నాకు విశ్వాసం కలగాలి అంటే నేను లోపలికి పోయి ఆహారం కొంత తయారు చేసుకొని వచ్చి నీకు ఇక్కడ పెడతాను, అది నువ్వు నేను చూస్తుండగా ఏం చేయాలి, తినేయాలి, అప్పుడు నేను నమ్ముతాను, నేను విశ్వసిస్తాను అని చెప్పాడనమాట. చెప్పేటప్పుడు సరే వెళ్ళు, నీ ఆహారం తీసుకొచ్చి నాకు పెట్టు అని చెప్పేటప్పుడు గిద్యోను ఏం చేశాడంటే లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ఆ ఆహారాన్ని తీసుకొని వచ్చాడనమాట. వచ్చి ఆ బయట ప్రదేశంలో పెట్టేటప్పుడు అగ్ని వచ్చి ఆహారాన్ని తినివేసినట్టుగా లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. అక్కడ న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదవండి. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. నేటి వరకు అది అబీజీయులకు ఒఫ్రాలో ఉన్నది. వెంటనే గిద్యోను ఎప్పుడైతే అగ్నిలో నుంచి దేవదూత అలా వెళ్ళడం చూశాడో భయపడిపోయాడు. అయ్యో, దేవుడితో నేను మాట్లాడానా, దేవుడు నాతో మాట్లాడా, నాకు కనిపించాడా, నేను పెట్టిన ఆహారం తిన్నాడా అని అప్పుడు అతను సమాధానం పొందుకొని వెంటనే ఏం చేశాడమ్మా, బలిపీఠం కట్టి దానికి ఏమని పేరు పెట్టాడు, సమాధానకర్త. మన దేవుడికి అనేకమైన నామములు ఉన్నాయి, అందులో ఒక పేరేంటి, సమాధానకర్త. ఈజ్ ద పీస్, అతను చాలా సమాధానకర్త. అయితే ఇక్కడ గిద్యోను అనే అతను అక్కడ బలిపీఠం మాత్రమే కట్టడం కానీ అనేకమైనటువంటి పనులు కూడా చేసినట్టుగా కింద లేఖన భాగాల్లో మనకి తెలుస్తూ ఉందన్నమాట. వారి దేశంలో వీరందరూ కూడా మరి ఆ దేవతల తాలూకు విగ్రహాలకి పూజించారు కదా. ఆ రాత్రికి రాత్రి ఏం చేశాడంటే గిద్యోను ఆ విగ్రహాలన్నింటినీ కూడా పడవేసినట్లుగా మనకి లేఖనాల్లో కనబడుతుంది. అలా పడదోసేటప్పుడు వారందరూ కూడా ఏకమైపోయి గిద్యోను మీద దండెత్తారు. కానీ గిద్యోను చాలా బలంగా నిలబడి వారిని
వ్యతిరేకించి ఒరే ఇప్పుడైనా మారండ్రా, మీ అపవిత్రతను విడిచిపెట్టండ్రా, దేవునితో తిరగండ్రా అని చక్కగా వాళ్ళని మోటివేట్ చేసి ఎడ్యుకేట్ చేసి దేవుడి వైపుకి తిప్పినట్లుగా ఆ లేఖన భాగాల్లో మనకి కనిపిస్తూ ఉంది. దేవుడు ఎప్పుడైతే తనతో మాట్లాడాడో ఆ సమాధానకర్తకు బలిపీఠం కట్టడమే కాదు కానీ తన దేశంలో ఉండేటటువంటి దేవునికి విరోధమైనటువంటి ఆ విగ్రహాలన్నింటినీ కూడాను గిద్యోను తొలగించినట్లుగా మనకి లేఖన భాగాల్లో కనిపిస్తూ ఉంది. అయితే ఈ విధంగా దేవుడు ప్రతి ఒక్కరికి కూడాను సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే మన జీవితంలో కూడాను సమాధానం పోగొట్టేవి అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. అందులో మొట్టమొదటిగా పాపము. మొదటిగా ఏంటమ్మా? పాపము. పాపం వల్ల వచ్చే జీవితము మరణం. అయితే అంటే పాపం అంటే ఏదో చేసిస్తేనే పాపం కాదు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్కీ ఉందనుకోండి, అది ఏదో వాళ్ళ అమ్మ ఏదో చెప్పింది తనకి. చెప్పేటప్పుడు తను ఏం చేసిందంటే అది చేయకుండా ఇంకో పని చేసింది. పని చేసేటప్పుడు వెంటనే మళ్ళీ పాస్టమ్ గారు నువ్వు ఇది చేసావా అనేటప్పుడు తన తప్పు చేసింది కాబట్టి అంటే పాపం అంటే ఏదో తప్పు కూడా. ఆ తప్పు చేసేటప్పుడు పాస్టమ్ గారు పదే అడుగుతున్నప్పుడు తను భయపడిపోతుంటది, సమాధానం చెప్పలేదు. అలాంటి బెత్తర చూపులు చూస్తూ ఉంటది. అమ్మో నేను దొరికిపోయాను, మా అమ్మకి ఇంకా మరి నేను చెప్పలేని సమాధానము అని భయపడిపోతూ ఉంటది అనమాట. అది కూడా ఒక పాపమే. అలాగే మన పాపం ద్వారా మనకి సమాధానం కోల్పోతూ ఉంటామన్నమాట. ఇప్పుడు ఏదైనా మనం చేయకూడని పని చేసామనుకో మన మనసుకి సమాధానం ఉండదు, ఎంతైనా సమాధానం ఉండదు అసలు. అటువంటి పాపపు విషయాల్లో మనం ఎప్పుడైతే ఉండకుండా ఉంటామో మన మనసులకి సమాధానం అనేది కలుగుతూ ఉంది. లోకా సువార్త 7వ అధ్యాయము 50వ వచనం కానీ చూసినట్లయితే, అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధాన కలదానవై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ నాకు ఇచ్చిన అంశంలో నేను ఈ వాక్యాన్ని చెప్పడం అనేది జరిగింది. నాకు దానికి కామెంటరీ కూడా వచ్చింది. అయినా నేను బాధపడలేదు, లైట్గానే తీసుకున్నాను. ఎందుకంటే దేవుడు ఎవరితో ఏం మాట్లాడిస్తారో మనం చెప్పలేము. కాబట్టి ఆ లాస్ట్ ఇయర్ చెప్పిన వాక్యంలోనే పాపము ఒక స్త్రీ అక్కడ దేవుడు సీమోన్ ఇంటికి వచ్చేటప్పుడు ఆవిడ వాళ్ళ ఇంటికి వచ్చి వెనక తట్టుగా దేవుని పాదాల దగ్గర కూర్చొని అలా ఏడుస్తూ తన తల వెంట్రుకలతో పాదాలు తుడుస్తూ ఉందంట. ఆ లేఖన భాగాలన్నీ కూడా మనకు తెలిసినటువంటి స్టోరీయే నేను క్లుప్తంగా వెళ్తున్నాను. అక్కడ చేస్తుండేటప్పుడు వీళ్ళందరూ కూడా చూసి కలవరపడిపోతున్నారు. ఏంటి ఈవిడ దేవుడి పాదాలు ముట్టించుకుంటుంది, ఆయన ఏంటి అండేంటి అని వీళ్ళందరూ కూడా కలవరపడిపోతూ ఉన్నారు. కానీ వాళ్ళ కలవరాలన్నింటినీ కూడాను ఎవరు తీశారు? సమాధానకర్త అక్కడ తీసినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. అతను ఒక్కరు మాత్రమే సమాధానము మనకి ఇవ్వగలరు. విస్తారంగా పాపములు చేసింది ఈవిడ, నన్ను విస్తారంగా ఏం చేసింది? ప్రేమించింది. విస్తారంగా ఏం చేసింది? దేవుణ్ణి ప్రేమించింది. కాబట్టే దేవుడు ఆమెతో చక్కగా సంబోధిస్తూ ఉన్నాడు. సమాధానము గలదానివే నువ్వు వెళ్ళమ్మా, నీకు ఇంకేమీ పర్వాలేదు, నీలో ఇంకే పాపం కూడాను లేదు, నీ మనసుకి ఇంకా ఎటువంటి ఏది కూడా లేదు, నువ్వు సమాధానం గలదానివే ఇంటికి వెళ్ళు అని దేవుడు ఆ తల్లితో అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. అయితే సమాధానం అనేది మనము ఎలా పొందుకోవాలి? అసలు ఎలా పొందుకుంటాము? మనం ఎప్పుడు కూడా తప్పు అనేది చేయకుండా, ఇతరుల మీద ఏది అనుకోకుండా, ఏది చేయకుండా ఉంటే మనలో ఉండేటటువంటి సమాధానం ఎక్కడికి పోదు, మనతోనే ఉంటుంది. అలాగే రెండోదిగా చూసుకున్నట్లుగైతే అనారోగ్యం అనేసరికి ఇప్పుడు కొన్ని సందర్భాల్లో చిన్న ఇప్పుడు జ్వరము, జలుబు, దగ్గు అలాంటివంటే పట్టించుకోం. అవి ఎవరికైనా కామన్గా వస్తాయి కాబట్టి కొంత మెడిసిన్ వేసుకుంటాము, తగ్గిపోద్ది, సమాధానం పడిపోతాం. ఏదైనా కొంచెం పెద్దది ఏదైనా వచ్చేటప్పుడు మళ్ళీ ఏముండదు, సమాధానం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ తమ్ముడికి మొన్న యాక్సిడెంట్ అయ్యింది, తనకు సమాధానం ఉంటుందా? ఫోను పోలీసుల నుంచి వచ్చింది, అమ్మాయి ఇలా మీ తమ్ముడికి యాక్సిడెంట్ అయ్యింది అనేసరికి అతని వ్యక్తి ఏటి మాట్లాడుతున్నాడు కూడా తన మనసుకి ఇంకా ఏమి వినిపించదు, సమాధానం అనేది తనకి ఇంకా ఉండదు. ఎందుకంటే మనలో ఉండేటటువంటి కలవరం, అమ్మో ఏమైపోయిందట అంతవరకు నార్మల్గానే ఉంటాం. కానీ
అటువంటి సన్నివేశాలు, అటువంటి సందర్భాలు మనం ఎదుర్కొనేటప్పుడు మనలో ఉండేటటువంటి ఆ సమాధానం అనేది మనము పోగొట్టుకుంటూ ఉంటాం అన్నమాట. మార్కు సువార్త 5వ అధ్యాయం 35 నుంచి 34 వచనాలు కానీ మనం అక్కడ చూసుకున్నట్లుగైతే మనకు అందరికీ తెలిసినటువంటి ఇలిస్ట్రేషన్ అక్కడ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ. ఆమె ఎన్ని సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతూ ఉంది? ఆవిడ చాలా ధనవంతురాలని అక్కడ ఆ సందర్భాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అనేక మంది వైద్యుల్ని కలిసింది ఆవిడ, అనేక ప్రయత్నాలు చేసింది. పాపం తన దగ్గర ఉండేటటువంటి డబ్బు మొత్తం కూడాను వెచ్చించింది. ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మనం కూడా ఏదైనా వచ్చిందనుకో, మన చేతిలో డబ్బులు లేకపోయినా అటో ఇటో పరిగెట్టేసి ఎవరిదారో ఒకరిదారో అప్పు చేసేసి ఆ క్షణంలో నువ్వు ఎవరు 10 రూపాయలు వడ్డీకి ఇచ్చినా తీసేసుకుంటాం. ఎందుకంటే మన ప్రాణాన్ని మనము కాపాడేసుకోవాలి, అంతే కదా. అలా ఈవిడ కూడాను అనేక ప్రయత్నాలు చేసింది. నేను ఈ రక్తస్రావం నుంచి బయటపడాలి అని చాలా ప్రయత్నాలు చేసి చేసి లాస్ట్కి ఆ ఊర్లోకి ఎవరు వస్తున్నారని విన్నది ఈవిడ. యేసు ప్రభు వారు వస్తున్నారని వినేటప్పుడు ఆమె ఏం చేసిందంటే, అంతమంది జనసమూహంలో వెళ్ళి దేవుడా నాకు బాగు చెయ్యి అని అడుగుతుందా? అడగలేదు కదా. అందులో పాత మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఏంటి, ఎవరికైనా ఏదైనా ఇటువంటి ఘోరమైన జబ్బు వ్యాధి అనేది ఉంటే వాళ్ళు ఏం చేసేవారంటే ఊరికి వెలుపల ఉంచేవారు. వాళ్ళు ఊర్లోకి వచ్చారంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు ఏం చేసేవారంట, రాళ్ళతో కొట్టేసి శుభ్రంగా చంపేసేవారు. మరి ఈవిడ అంత డైరెక్ట్గా రాలేదు కదా పాపం. ఒకవేళ తన భర్తకు చెప్పాలనుకున్నా సరే అవ్వదు, ఎవరికి చెప్పాలనుకున్నా సరే అవ్వదు. ఎందుకంటే ఎవరైనా ఈవిని గుర్తుపెట్టి ఐడెంటిఫికేషన్ చేసేసి రాళ్ళతో కూడా చంపేస్తారేమో భయం కదా. అందుకోసమనే దేవుడు వెనుకతట్టుగా వచ్చి తన అంగీని ముట్టుకున్న వెంటనే దేవుళ్ళలో ఉండేటువంటి ప్రభావము ఆవిడలోనికి వెళ్ళి వెంటనే ఆవిడ ఏమైంది? స్వస్థత పొందింది. అయితే దేవుడు వెంటనే తిరిగి నాలో నుంచి ప్రభావం వెళ్ళిందంటే శిష్యులందరూ ఏమంటున్నారు, ఎంతమందిని మీరు పడిపోతాను. ఇప్పుడు సీఎం వచ్చాడు, లేకపోతే జగనే వచ్చాడు అనుకోండి, గుంపులు గుంపులుగా పరిగెత్తి అసలు మనం ఇంకా అసలు మరి ఆడకి చెప్పులు తెగిపోయినా మనం చూడము, అతనికి సెకండ్ ఇచ్చేయాలి, అతనితో మాట్లాడేయాలి, అలా ఉంటుంది. అలాంటప్పుడు ఒక మధ్యలో నుంచి దర్శిని వెళ్ళి అతన్ని ఇలా చూసింది, అతను కూడా చూశాడు. అతను ఆ పాపను చూడండి అంటే ఆ పాప ఎవరికి కనబడుతుంది? అందులో కనబడదు కదా అంతమంది గుంపులోను. అలాగే దేవుడు అడిగేటప్పుడు కూడాను నన్ను ఎవరు ముట్టారంటే చెప్పలేపారు శిష్యులు. కానీ ఆమె భయపడుతూ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడు ఆమెతో కూడాను చక్కగా ఒక ప్రామిస్ చేశాడు. ఏమని? సమాధానం గలదానివే పొమ్ము. అక్కడ కూడా ఆవిడికి చక్కటి సమాధానంతో ఇంటికి వెళ్ళమని చెప్పాను. అప్పుడు ఆవిడ అడుగుతుంది, నన్ను మరి నా భర్త చేర్చుకుంటాడయ్యా అంటే, జబ్బు ఉంది కాబట్టి నేను విడిచిపెట్టేశాడు, జబ్బు లేకపోతే అతనికి ఇంకేమి హ్యాపీగా చేర్చుకుంటాడు, నువ్వు చక్కగా సమాధానంతో నీ ఇంటికి వెళ్ళమ్మా అని చెప్తూ ఉన్నారనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పకూడదు కానీ చెప్తున్నాను మనకి అర్థమయ్యే రీతిలోను. ఒక ఇంట్లో ఒక పెద్ద అతను ఉన్నారు. ఆ పెద్ద అతనికి బాగా దగ్గు వస్తుంది, అసలు విపరీతంగా దగ్గుతున్నాడు వస్తున్నాడు. చుట్టుపక్కల అందరూ కూడా చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చూస్తుండరా, వాళ్ళకి కూడా సమాధానం ఉండదు. దగ్గుతున్న అతనికి సమాధానం ఉండదు, ఇంట్లో ఉన్న వాళ్ళకి సమాధానం ఉండదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా సమాధానం ఉండదు. కానీ వాళ్ళు చెప్పలేరు. ఒకరోజు ఈ బాగా దగ్గుతున్నాడు కదా, ఆ కొడుకుని పిలిచి, బాబు ఏదో ప్రేమ కారిపోయినట్టుగా, కొంతమందికి చాలా చాలా మంచి ప్రేమ ఉంటుంది, ఆ ప్రేమను అసలు వర్ణించలేము. అలాంటి ప్రేమతో ఆ కొడుకుని పిలిచి చెప్తున్నారు, నాయనా పాపం అంతలా కష్టపడుతున్నాడు మీ నాన్న దగ్గుతోని, కొంచెం వైద్యం చేయించడానికి హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్తున్నారు. వీళ్ళకి సమాధానం లేదని చెప్పట్లేదు, రాత్రికి నిద్ర పట్టట్లేదని చెప్పట్లేదు. ఇతను ఊస్తున్నటువంటి ఆ ఉమ్ములు వాళ్ళ పిల్లలు ఎక్కడ మట్టేస్తారో ఏమని వీళ్ళు భయంతో చెప్తున్నారు, కానీ అతని మీద ప్రేమతో చెప్పట్లేదు. అయితే అటువంటి సమాధానాలు కూడా ఉంటాయి. మనము ఇంకొకరి వల్ల కూడా సమాధానం, వాళ్ళ తాలూకా అనారోగ్యం వల్ల కూడా మనలో సమాధానం అనేది పోతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. నేను ఒక హోటల్కి వెళ్ళాను. ఆ హోటల్లో ఒక చిన్న లామినేషన్ చేసి అక్కడ పెట్టారు. ఏమనంటే, పెయిన్ ఈజ్ మ్యాండేటరీ, సఫరింగ్ ఈజ్ ఆప్షనల్. పెయిన్ అనేది అందరూ అనుభవిస్తారు,
సఫరింగ్ వచ్చేసరికి ఒక ఆప్షనల్. మన బైబిల్లో చూసుకున్నట్లుగైతే అనేక మంది భక్తులు అనేకమైన శ్రమలు, అనేకమైన గాయాలు, దెబ్బలు, వారు చనిపోతున్న సమయంలో కూడాను వాళ్ళు అసలు ఎంతగానో పెయిన్ అనుభవించారు, కానీ వాళ్ళ ఆ సఫరింగ్ అనేది వాళ్ళు ఒక సఫరింగ్గా భావించలేదు. ఎందుకని? తన దేవుడు ఇచ్చేటటువంటి మహిమ ఎదుట ఈ శ్రమల్ని వాళ్ళు అస్సలు ఏ దినగా కూడా వాళ్ళు తీసుకోలేనట్టుగా మనకి లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి అనారోగ్యం వల్ల కూడా మనలోటటువంటి సమాధానం అనేది పోతూ ఉంది. అలాగే మూడోదిగా చూసుకున్నట్లయితే డిఫీట్, ఓటమి వల్ల కూడాను మనలో ఉండేటటువంటి సమాధానం పోతూ ఉంటుంది. యాజ్ ఎ స్టూడెంట్గా నేను కూడా చెప్తున్నాను, అనేకమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం. ఆ రిజల్ట్స్ వచ్చేటప్పుడు అసలు ఎంత బాధపడిపోతూ ఉంటామో తెలియదు, మాకు సమాధానం అనేది ఉండదు. నాలాంటి పెయిన్ చాలామంది అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే మొన్న రీసెంట్గా జరిగిన డిఎస్సిలో కూడా నాకు 72 మార్క్స్ వచ్చాయి, కానీ కనీసం నేను ఎలిజిబిలిటీ అవ్వలేదు. అదే ఈ శ్రీకాకుళం డిస్టిక్లో 42 మార్క్స్కి జాబ్ వచ్చింది. అలాంటప్పుడు నాకు సమాధానం ఉంటుందా? ఉండదు. అదే మా విజయనగరం డిస్టిక్లోను 94కి వచ్చింది. అలాంటి సందర్భంలో నాకేమైనా సమాధానం ఉంటుందా? అయ్యో నేను ఇక్కడుంటే బాగున్నేమో, ఇక్కడుంటే నాకు జాబ్ వచ్చినేమో అని అనుకోను. అంటే ఓటమి వల్ల కూడాను మనలో ఉండేటటువంటి సమాధానాన్ని మనము పోగొట్టుకుంటూ ఉంటాం. అయితే దేవుడు కూడాను సిలువ పైన మరణానికి అప్పజెప్పబడినప్పుడు, ఆయన మరణమైనప్పుడు అందరూ కూడాను, లోకంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడాను, అయ్యో ఈ యేసు ప్రభు, ఈ ప్రభు గారు ఎంతో పెద్ద రాజు అనుకున్నామే, హీరో అనుకున్నామే, ఈయనే చచ్చిపోతున్నాడు, ఈయన కూడాను వాడిపోయాడు జీవితంలో అని ఓటమిని ప్రజలందరూ కూడా అనుకున్నారు. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు? నా విజయానికి తొలిమెట్టుగా భావిస్తున్నాను అని చెప్పారు. అయితే ఓటమి అనేది అనేక సందర్భాల్లో మనకి ఎదురవుతూనే ఉంటుంది. ప్రతి ఒక్క దీంట్లో కూడా, ప్రతి ఒక్కరికి కూడాను ఓటమి అనేది మన జీవితాల్లో చవి చూస్తూనే ఉంటాము. అటువంటి సందర్భాల్లో మనము ఎంతగానో మన సమాధానాన్ని, మన శాంతిని కోల్పోయి, కొన్ని సందర్భాల్లో అయితే అసలు మనకి మనశ్శాంతి అనేది ఉండదు. అయ్యో ఏంటి ఇలా జరిగింది అని చాలా బాధపడిపోతూ ఉంటామన్నమాట. అలాగే యోసేపు గారు ఉన్నారు. యోసేపు జైల్లో వేసేశారు అతను ఏమైనా తప్పు చేశాడా? పాపం తప్పు చేయలేదు, కానీ జైల్లో వేసేశారు. వేసేసిన తర్వాత అతనికి చక్కగా ఏ పదవి లభించింది? ప్రధానమంత్రిగా అతన్ని దేవుడు ఎన్నుకున్నాడనమాట. అయితే అప్పుడు శ్రమ వచ్చినప్పుడు, ఓటమి వచ్చినప్పుడు అతను కూడాను ఆ ఓటమిని అంగీకరించలేదు. దేవుడు నాకు ఖచ్చితంగా ఈ ఓటమి ఇచ్చాడంటే ఖచ్చితంగా నాకు ఈ ఓటమి వెనుకాతల విజయాన్ని ఇవ్వబోతున్నాడు అని నమ్మాడు. కాబట్టే యోసేపు అంతటి చక్కటి పదవిని పొందుకున్నట్లుగా మనకి లేఖన భాగాలు తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే అప్పులు, నాలుగవదిగా అప్పులు ఉంటే మన జీవితంలోనూ అసలు శాంతి అనేదే ఉండదు, సమాధానం అనేదే ఉండదు. ఎందుకంటే అయ్యో వీరికి ఇవ్వాలి, వారికి ఇవ్వాలి అని మనము చాలా భయపడిపోతూ ఉంటాం. అలాంటి సమయాల్లో మనకి సమాధానం అనేది ఉండదు. ఎందుకని? ఆ టైంకి వారికి ఖచ్చితంగా మనము ఇవ్వాలి. కాబట్టి ఆ సమయంలో మన దగ్గర లేకపోయామనుకోండి, మనకి సమాధానం ఉంటుందా? వాళ్ళు వచ్చి మనకు అడుగుతారు, ఇంట్రెస్ట్ ఇవ్వండి అంటారు. మన చేతిలో డబ్బులు ఉండవు. అప్పుడు మనం చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఇస్తాంలే, ఓకే అన్నాం అనుకోండి, ఊరుకోండి రేటర్లు నా మాటలు అంటారు, మనకి అంటారా లేదా? అలాంటప్పుడు మనలో ఉండేటటువంటి సమాధానం ఏమవుతుంది? కోల్పోతాం మనం. ఒక ఆవేదన ఉంటుంది మనలోను, ఒక బాధ ఉంటుంది, సమాధానం ఉండదు. అయ్యో ఏంటి ఇలా జరిగింది అని అనుకుంటూ ఉంటాం. అయితే మన దేవుడు కూడాను రాజుగా పుట్టలేదు, ఒక పెద్ద ధనవంతుల కుటుంబంలో ఆయన పుట్టలేదు. అతను ధనవంతుడే, కానీ ఎలా పుట్టాడు? భూలోకంలోను ఒక దరిద్రుడిగా పుట్టాడు, ఒక పేద కుటుంబంలో పుట్టాడు. ఆయన కూడా మళ్ళీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి కుటుంబంలోనూ పుట్టలేదు కాబట్టి అతను కూడా వడ్రింగ్ పని చేశారు, అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఆ దేశం తాలూకా పన్ను కట్టమనేటప్పుడు, అరశకేలు కట్టమనేటప్పుడు అల్లాడిపోయి ఉండొచ్చు. అతని దగ్గర అరశకేలు లేదు. అప్పుడు పేతురుని అడుగుతున్నాడు, పేతురు
నీ దగ్గర ఉందా పేతురు అంటాడు, దేవుడా నా దగ్గర కూడా లేదు దేవుడా. మనం కూడా నువ్వు కొంతమందిని అడుగుతాం, 100 రూపాయలు ఉందేంటి అంటే, నా దగ్గర కూడా లేదు. అప్పుడు ఏం చేస్తాము? భయపడిపోతాం. అప్పుడు దేవుడు కూడా ఆ సందర్భంలో అల్లాడిపోయాడేమో, అయ్యో అరశక్యులు ఎలా వస్తుంది, ఈ ఆర్థిక ఇబ్బంది నుంచి ఎలా బయటపడతాము అని. అప్పుడు దేవుడు ఇంకొక మార్గాన్ని తెరిచి మనకి సమాధానాన్ని దయచేస్తాడు. అలాగే అక్కడ పేతురు అక్కడ సముద్రంకి వెళ్ళి గాలం వేసి చేపలో అక్కడ షెకేలు దొరికి వారిద్దరు పన్ను కూడా కట్టినట్టుగా లేఖన భాగాలు సెలవిస్తారు. అంటే మనకి చేప ఇప్పుడు మనం వేటకి వెళ్ళిపోయి చేప తెచ్చి అందులో బంగారం ఉంగరం దొరికిపోద్దని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు మన అప్పుల సమస్యల్లో కూడా ఏదో ఒక ద్వారం ద్వారా మనకి సమాధానాన్ని తప్పనిసరిగా దయచేస్తాడని నేను నమ్ముతున్నాను. అలాగే ఈ రాజుల గ్రంథంలో ఒక స్త్రీ ఉంటుంది, తన పెరిమిటి చనిపోయిన తర్వాత సేవకుని దగ్గరికి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? అప్పులో వచ్చి ఆవిడ్ని చాలా బాధ పెట్టేస్తూ ఉంటారనమాట. బాధ పెట్టేస్తూ ఉండేటప్పుడు సేవకుని దగ్గరికి వెళ్ళి ఆవిడ మొరపెట్టినప్పుడు సేవకుడు ఏం చెప్తాడు? నీ ఇంట్లో ఏముందమ్మా అని చెప్తాడు. అడిగేటప్పుడు ఆవిడేం చెప్తుంది? ఒక్క నూనె కుండ మాత్రమే ఉందంటే, నువ్వు ఇరుగు పొరుగు అందరి దగ్గర కూడాను చక్కగా అన్నీ కూడా తీసుకొని రా అని చెప్పి తలుపులు వేసి ఆ అన్నిటిలో నూనె వేసేటప్పుడు అది సమృద్ధిగా ఆ ఆయిల్ అనేది వచ్చి దేవుడు వారికి సమాధానం దయచేసినట్లుగా మనకి లేఖన భాగాల్లో కనిపిస్తూ ఉంది. అలాగే 5వదిగా చూసుకుంటే అన్ఫిల్ఫుల్ డిజైర్స్, తీరని కోరికలు. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయానికి వస్తే 10 సంవత్సరాల నుంచి బిడ్డలు లేరని ఎంతో బాధపడుతూ ఉంటాను, కానీ ఇది దేవుని చిత్తం కాదేమో, దేవుని ప్రణాళిక కాదేమో, నా పట్ల దేవుడికి ఇంకేదైనా ప్రణాళిక ఉందేమో అని నేను చాలా ధైర్యంగా ఉంటాను. నేను స్త్రీల సమాజంలో ఎప్పుడు సాక్ష్యం చెప్పినా ఈ మాట చెప్తాను. ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు కాబట్టి నా దేవుళ్ళ నేను కూడా గొప్పదని నేను నమ్ముతున్నాను. కాబట్టి తీరని కోరికలు, పిల్లలు పుట్టలేదని మనకి సమాధానం ఉండదు. ఉద్యోగం, 10 సంవత్సరాలుగా ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నానండి, చాలా ఎగ్జామ్స్ రాస్తున్నానండి, అయినా ఎటువంటి కూడా నేను పొందుకోలేకపోతున్నాను. అంటే వాళ్ళ సమాధానం ఉంటుందా? ఉద్యోగం రావట్లేదని ఉండదు. అలాగే ఒకళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, ఇల్లు కట్టుకోవడానికి చాలా అమౌంట్ కావాలి, కానీ వాళ్ళకి ఆ కోరిక తీరట్లేదు. అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నానండి, నేను అసలు ఎంత సమాధానంతో ఉంటున్నానంటే నేను చెప్పలేకపోతానని చెప్తారా మనతోని. ఇల్లు చాలా రోజులుగా కట్టుకోవాలనుకుంటున్నానండి, నాకు అసలు సమాధానము ఉండటం లేదు అని చెప్తారు. అంటే మనలో ఉండేటటువంటి ఆ తీరని కోరికల వల్ల కూడా మనం ఏమవుతాము? సమాధానాన్ని కోల్పోతూ ఉంటాం. చాలా సమయాల్లో మనము సమాధానాన్ని కోల్పోతూ ఉంటాము. అలాగే దేవుడు కూడాను తన సిలువ మీద అతను కూడాను ఒక కోరిక చెప్పారు. ఏంటని చెప్పారు? ఐ యామ్ థర్స్ట్, నేను దప్పిగొనుచున్నాను. అతనికి ఉండేటటువంటి అన్ఫిల్డ్ డిజైర్ ఏంటి? ఆత్మల దాహం. ఆత్మల దాహం తీరడానికి మనకి ఇందాక చదివించినటువంటి వచనాల్లో ఉంటుంది, ఆదరణకర్తను నేను పంపిస్తున్నాను, మీ ఆత్మల దాహం నేను తీరుస్తాను అని యెహోవా తండ్రి అతనికి ప్రామిస్ చేస్తున్నట్టుగా, అక్కడ సమాధానము అతనికి దయచేస్తున్నట్టుగా మనకి లేఖన భాగాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి తీరని కోరికల వల్ల కూడాను మనలో ఉండేటటువంటి సమాధానాన్ని మనము పోగొట్టుకుంటూ ఉంటాం. కాబట్టి అటువంటి సందర్భాల్లో మనం ఏం చేయాలంటే దేవుడి అందులో మనము ప్రార్థనతో దేవుడిని మనం అడిగేటప్పుడు దేవుని చిత్తమైతే దేవుడు మన ద్వారాలు తెరిచి మనకు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. అలాగే 6వదిగా శత్రువులు. శత్రువులు అనేసరికి అందరికీ ఉంటారు కదా. ఎవరితోనైనా మనకి దెబ్బలాట వచ్చింది అనుకోండి, వెంటనే మనకు ఉండేటటువంటి మనశ్శాంతి పోతుంది, సమాధానం ఉండదు. వాళ్ళు ఎలాగా చిచ్చి అసలు మరి మనకు అసలు ఎలాంటి మాటలు అంటే వాళ్ళన్నిది ఒక్క మాట అయితే మనం 10 సార్లు ఇంకేం చేస్తామంటే, అయ్యో ఇలా జరిగిపోయిందమ్మా తల్లి, ఇంకా అసలు మొగుడికి అన్నం పెట్టం, పిల్లకి అన్నం పెట్టం, ఎంతసేపు అదే ఆలోచిస్తాం. మనకు సమాధానం ఉండదు, మన భర్తకు సమాధానం ఉంచాం. అవునా కాదు? చాలా సందర్భాల్లో ఈ దెబ్బలాటలు వల్ల మనం సమాధానం అంటే శత్రువుగా, యేసుప్రభు కూడాను దెబ్బలాట్లు ఆడేవారంటే ప్రతిరోజు గొడవలు, అతను అందరితోని గొడవలు పడుతూనే ఉండేవారు. ఎక్కడికి వెళ్ళాను
గొడవలు పడుతూనే ఉండేవారు, కానీ దేవుడు ఏ రోజు కూడా వాళ్ళని శత్రువుగా చూడలేదు. కాబట్టి దేవుడు తన యొక్క సమాధానాన్ని పోగొట్టుకోలేదు. మనం ఎవరినైనా సరే శత్రువుగా చూసాము అని అనుకుంటే అప్పుడు మనకి సమాధానం అనేది పోతుంది. ఒకవేళ వాళ్ళని శత్రువుగా మనం చూడలేదనుకో, మనకి చక్కగా హ్యాపీగా మన మనసు చాలా రిలాక్స్గా ఉంటుంది. అదే వాళ్ళని మన శత్రువుగా టార్గెట్ చేసి చూసామనుకోండి, వాళ్ళు మనకి ఎలా కనబడతారు? శత్రువులాగా కనబడతారు. మనకు ఉండేటటువంటి సమాధానం కూడాను ఆంబుంబుష్ పోతుంది శుభ్రంగా. అసలు సమాధానం అనేదే ఉండదు. అలాగే ఒకరి ప్రవర్తన యెహోవా దృష్టికి ప్రీతికరమైనప్పుడు వారి శత్రువుల సహితము మిత్రులుగా చేయటటువంటి శక్తి గల సమర్థుడు మన దేవుడు. మన ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు మనకి శత్రువులు అనేక మంది ఉండొచ్చు, వారి వల్ల మనకి సమాధానం పోవచ్చు, కానీ వాడిని తిరిగా మనకి ఎలా చేస్తానంటున్నాడు దేవుడు? మిత్రులుగా చేసి మీకు నేను సమాధానాన్ని అనుగ్రహిస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే 7వదిగా జెలసీ, అసూయ. అసూయ అనేది అందరిలోనూ ఉంటుంది. నాలో లేదు అంటే అది అబద్ధమే. అసూయ అనేది అందరిలోనూ ఉంటుంది. ఒక నగ పెట్టుకోండి, అయ్యో అలా నాకు ఉంటే అంత బాగున్నా అని అంత అసూయో మనకి. ఒక చీర కొట్టుకోండి, మనకి ఉంటే అంత బాగున్నా అంటే మగవాళ్ళకి ఉండదని కాదండి నా ఉద్దేశం. మీకు ఉంటుంది కాదు, బయటపడరు అంతే తేడా. ఎవరైనా మంచి డ్రెస్ వేసుకుంటే మీకు ఉండదు ఏంటి, అయ్యో అలా షర్ట్ కొనుక్కోవాలి అనేసి. కాకపోతే ఆడవాళ్ళు ఎగ్జాంపుల్గా చెప్తారు అంతేనే. అటువంటి అసూయ వల్ల కూడాను మనకుండేటటువంటి సమాధానాన్ని మనము పోగొట్టుకుంటూ ఉంటాం. అసలు యాక్చువల్గా చెప్పాలంటే మరి దేవుడు ఎవరిని మీదైనా అసూయ పడ్డా? హేరోదు రాజు మీద అసూయ పడ్డాడు దేవుడు. అంత రాజు కదా, అయ్యో నేను రాజులకే రాజుని ప్రభువులకే ప్రభువుని అని దేవుడు ఎప్పుడైనా అతని మీద అసూయ పడ్డా? పడలేదే. కానీ మనం మాత్రంగా ప్రతి ఒక్కరి మీద కూడాను అసూయ పడతాము. చాలా మందికి ఉండేటటువంటి వీక్నెస్ ఏంటంటే హై లెవెల్లో ఉండేటువంటి పీపుల్స్ని చూసి లో లెవెల్లో ఉండేటువంటి పీపుల్స్కి జెలసీ, అసూయ. అయ్యో వారు అలాగున్నారే, వారు ఇలాగున్నారే అని ఉంటుంది. కానీ దేవుడు పేదరికమైనటువంటి కుటుంబంలో పుట్టినప్పటికీ కూడాను ఆయన చాలా మందికి ఆహారం ఇచ్చినట్లుగా మన బైబిల్ లేఖనాల్లో ఉంది. ఆయనలో మనం ఎప్పుడైతే ఉంటామో మనము కూడాను చాలా ధనవంతులమే. మనం ఎందుకు పేదవారం అవుతాము? లేదండి అసలు లేవండి అని అనకూడదంట. మనం ఎప్పుడు కూడా దేవుని నామంలో మనము గొప్పవారిని, చాలా గొప్పవారిని అని మనము చెప్పుకునేటప్పుడు మనలో ఏం పోదు? సమాధానం అనేది పోదనమాట. అలాగే ఓర్పు అనేది ప్రతి మనిషికి కూడాను చాలా అవసరం. ఓర్పు లేకపోతే మనము ఏ పని కూడాను చెయ్యలేము. సహనం కలిగి ఉండాలి. అనేక పరిస్థితులు, ఇప్పుడు కుటుంబాన్ని నడిపించాలంటే మగవాళ్ళు ఉద్యోగం ఇప్పుడు ఆడవాళ్ళు చేస్తారు అనుకోండి, కాకపోతే చెప్తున్నాను, వాళ్ళు ఉద్యోగం చేసుకొని వాళ్ళ ఉద్యోగ నిర్వహణలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళని చక్కగా ప్రేమతో వాళ్ళకి మాట చెప్పాలి. వచ్చేసారండి, ఈరోజు బాగానే ఉందా అంతాను అని ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చామనుకోండి, వాళ్ళలో ఉండేటువంటి శ్రమ అంతా కూడా పోయి పీస్ఫుల్గా వాళ్ళు హ్యాపీగా ఉంటారనమాట. అటువంటి ప్రవర్తన అనేది మనము కలిగి ఉంటే వారికి కూడా మనము సమాధానంగా ఉండవచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడాను ఓర్పు అనేది ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీపీ, అందరికీ బీపీలే, ఆడవాళ్ళకి బీపీలే, చిన్నపిల్లలకి బీపీలే, పెద్దవాళ్ళకి బీపీలే. ఒక్కరికి కాదండి, అందరికీ బీపీలే. మా పక్కింటి కార్తీక్ అని చిన్న పిల్లడు ఉన్నాడు. ఆడిని మొన్నొకసారి ఆడేమో ఇలా కూర్చొని ఉన్నాడు. మరి ఏమరా అలా కూర్చొని ఉన్నావురా కార్తీస్ అంటే, ఏం లేదా అంటే అన్నాడు. లక్కీ కంటే చిన్నగా ఉంటాడు. ఇంకా ఏమరా అలా ఉన్నావు, బాగానే ఉన్నావురా అన్నాను నేను. అసలు బాగానే ఉన్నాను కానీ అంటే బాధలు తప్పలేదంటే, మరి నీకేంటరా బాధ? నాకు ఒకసారి ఆశ్చర్యం వేసింది. బాగానే ఉన్నాడు కానీ ఆడికి ఏడు తప్పలేదు, బాధలు తప్పలేదంట. ఆడుకున్న బాధలు పాపం ఆడుకుంటూ ఉంటాయి. ఆడు చదవాలి, బుక్స్ మొయ్యాలి, తల్లిదండ్రులు చెప్పాడు వినాలి. ఆడుకున్న బాధలు ఆడికి, పెద్దలకు ఉండేటటువంటి బాధలు పెద్దోళ్ళకి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఓర్పు అనేది మనలో ఎప్పుడైతే ఉంటుందో మన యొక్క సమాధానం అనేది మనలోనే ఉంటూ ఉందన్నమాట. అయితే ఈ సమాధానం అనేది లోకం ఇచ్చేటటువంటి సమాధానం అనేది అశాశ్వతమైనది. అది ఎప్పుడూ కూడాను మనతో పాటు ఉండేది
కాదు. కానీ దేవుని సమాధానం అనేది మన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. దేవుడు ఇచ్చేటటువంటి సమాధానము మన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ప్రార్థన ద్వారా మనము సమాధానాన్ని పొందుకోవచ్చు, వాక్యం ద్వారా సమాధానాన్ని పొందుకోవచ్చు. అలాగే దేవుడు చేసేటటువంటి భీకర అద్భుత కార్యాల ద్వారా కూడా మనము సమాధానాన్ని పొందుకోవచ్చు. కాబట్టి ఈ అన్ని విషయాలు కూడాను ప్రతి ఒక్కరూ కూడాను గమనించుకొని మన యొక్క సమాధానాన్ని మనలో ఉంచుకోవాలని దేవుడి చిన్న మాటని దీవించును గాక. ఆమేన్.